వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ అట్లీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఈ సినిమాకు రాకా అని టైటిల్ కూడా ఫిక్స్ చేసి క్రూరమైన పోస్టర్ను రిలీజ్ చేశారు. సగం మనిషిలాగా సగం మృగంలాగా ఉన్న అల్లు అర్జున్ లుక్ చూసి ఫ్యాన్స్ అయితే షాక్ అవుతున్నారు. ఒకవైపు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అనేలా క్యూరియాసిటీ పెంచుతున్నా, మరోవైపు కొందరు ఫ్యాన్స్ మాత్రం ఆ పోస్టర్ చూసి డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే ఈ పోస్టర్ను ఫుల్ డెప్త్గా అనాలిసిస్ చేస్తే కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ముందుగా ఈ సినిమా టైటిల్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకు రాకా అనే టైటిల్ను పెట్టారు. రాకా అంటే సంస్కృతంలో వెన్నెల రాత్రి అని అర్థం వస్తుంది. మరోవైపు చూసుకుంటే తమిళంలో రాకా అనే పదానికి అర్థం లేదు, కానీ విడదీస్తే రా అంటే రాజన్, లేదు అంటే రాజు అని వస్తుంది. కా అంటే రక్షించేవాడు అని అర్థం వస్తుంది. సెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే రక్షించే రాజు అని అర్థం వస్తుంది. మరి ఈ టైటిల్ను అట్లీ ఎలా తీసుకున్నాడో సినిమా చూస్తేనే కానీ, లేదు అంటే అట్లీనే చెప్తే కానీ క్లారిటీ రాదు. అప్పటి వరకు రక్షించే రాజు అనే అనుకుందాం. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో ముందుగా నుదిటిపై ఉన్న గుర్తులు క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. నుదిటిపై రైట్ సైడ్లో ఒక వింతైన గుర్తు ఉంది. చెప్పాలంటే ఒక నామంలా కనిపిస్తుంది, కానీ అది పూర్తిగా కుడివైపు ఉన్నందున నామం అని అనలేము. కానీ చూస్తుంటే అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన తెగ గుర్తు అయి ఉండొచ్చు అని కూడా అనిపిస్తుంది. అంతేకాకుండా ఆ లుక్ చూస్తుంటే ఇదొక గిరిజన తెగ నేపథ్యం అని కూడా తెలుస్తుంది. మరోవైపు నుదిటిపై చిన్న చిన్న గుర్తులు ఆ పాత్ర పడ్డ కష్టాన్ని, అనుభవాన్ని కూడా తెలియజేస్తున్నాయి. ఇక పోస్టర్లో అల్లు అర్జున్ కళ్ళు చాలా ఇంటెన్సివ్గా కనిపిస్తున్నాయి. కనుపాపల కొంచెం లేత గోధుమ రంగులో కనిపిస్తున్నాయి. అంతేకాదు ఆ చూపులో ఒక రకమైన కోపం, ప్రతీకారం కనిపిస్తుంది. ఈ లెక్కన ఈ మూవీ ఒక రివెంజ్ డ్రామా కాన్సెప్ట్ కూడా అయి ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఇక అల్లు అర్జున్ ముఖంపై ఒక జంతువుకు సంబంధించిన చర్మం, అలాగే వెంట్రుకలు కూడా ఉన్నాయి. అంటే అడవిలో పెరిగిన ఒక వేటగాడిలా ఉండబోతుందని సూచిస్తుంది. ఇక చేతి వేళ్ల గోర్లు చూస్తే ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తంగా సగం తోడేలులా కూడా అనిపిస్తుంది. ఇక తెల్లబడ్డ జుట్టు, మీసాలు చూస్తుంటే అల్లు అర్జున్ పాత్రకు వయసు పైబడినట్లు అనిపిస్తుంది. మొత్తంగా ఫస్ట్ లుక్ పోస్టర్తో సినిమాపై అంచనాలు మామూలుగా క్రియేట్ కాలేదు. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు మామా అనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ అని గట్టిగా వినిపిస్తుంది. ఈ లెక్కన ప్రపంచాన్ని అంతమొందించడానికి ప్రయత్నాలు చేస్తున్న శక్తులను అడ్డుకోవడానికి అల్లు అర్జున్ను సైంటిస్టులు అలా మార్చారా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఇక మొత్తంగా అట్లీ మాత్రం ఈ సినిమాతో అందరినీ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నట్లు ముందు నుంచి కూడా మనకి తెగ వైరల్ అయింది. ఈ లెక్కన ఇప్పుడు రిలీజ్ అయిన లుక్ ఒక పాత్రకు సంబంధించినదే అయి ఉండొచ్చు అంటున్నారు. అంటే సినిమాలో కాసేపు మాత్రమే ఈ పాత్ర ఉండొచ్చు. ఇక సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ బెస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.